తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్న చందంగా వైసీపీ వ్యవహరిస్తోందట. విశాఖలోని భీమిలిలో ఏర్పాటయ్యే గూగుల్ డేటా సెంటర్ ని అడ్డుకునే కుట్రలకు తెరలేపుతోందట. ఓవైపు కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కేటాయిస్తుంటే కొందరు విపక్ష నేతలు కావాలనే కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ గడ్డపై గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైతే ఓ గేమ్ చేంజర్ గా మారబోతోంది. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది భూ యజమానులైన రైతులకే తెలియకుండా కోర్టుని ఆశ్రయించారు. భీమిలిలో రైతులు భూముల్ని ఇవ్వకుండా అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని తెలుస్తోంది. ఎంతకు దిగజారంటే మృతి చెందిన రైతుల పేరిట కోర్టుకెళ్లడం సంచలనంగా మారింది. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పుడు వైజాగ్లోనూ అడుగు పెట్టనుంది. సుమారు 50,000 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఏఐ వర్క్ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడనుంది. పరిశ్రమలు, స్టార్టప్లు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. పైగా ఐటీ రంగంలో 2 కోట్ల పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఆ లెక్కన గూగుల్ సంస్థ పెట్టే సుమారు 50,000 కోట్ల పెట్టుబడుల ఆధారంగా రాష్ట్రంలోని సుమారు 25,000 మంది నిరుద్యోగులకు దశల వారీగా ప్రత్యక్ష ఉపాధి అవకాశం లభించనుంది. ఇక పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి లభించనుంది. అయితే ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు అవాంతరాలు సృష్టిస్తున్నారు. దీంతో సర్కార్ అలర్ట్ అయింది. వైసీపీ హయాంలో కీలక నేతలకు బినామీగా వ్యవహరించి ఉత్తరాంధ్ర భూదందాల్లో చక్రం తిప్పిన వ్యక్తి ప్రోద్బలంతో ఈ భూసేకరణ ప్రక్రియను అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. రైతులకు తెలియకుండా కోర్టులో కేసు నమోదు కావడాన్ని జిల్లా యంత్రాంగం సహా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీరియస్ గా తీసుకున్నారు. ఆర్డీఓ సంగీత్ మాథూర్ తర్లువాడ రైతులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. కోర్టులో కేసు వేసిన విషయమే తమకు తెలియదని రైతులు గంటాతో చెప్పారు. మరణించిన రైతు పేరు కూడా కేసులో ఉందన్న సమాచారం విస్మయానికి గురిచేసిందన్నారు రైతులు. మా తల్లిదండ్రులు భూమి పోయితే ఈ భూమి వరకు మేము ఎంతో కష్టపడ్డాం. మొక్క మూడు వేసుకున్నాం. మాకు న్యాయం కలిగించాలి. కావాలంటే గవర్నమెంట్ మాకు పట్టాలు చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. కానీ మా భూములు పట్టుకెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితి మేము ఊరుకోము. మా శవాలు మా దాటి గవర్నమెంట్ రావాలి. ఇక్కడ బోర్లు మాత్రం ఎట్టి పరిస్థితి మేము కొట్టలేము. బోర్లు మొత్తం తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిపోయిన ఎక్కడైనా మళ్ళీ గవర్నమెంట్ మా దారి చేసింది అనుకో మా శవాల మీద దాటి మీరు వెళ్తారు. మా పిల్లలకి మాకు ఆధారం లేదు. మమ్మల్ని సంపాదించారా చెప్పండి. మమ్మల్ని ఏడుపు మీ గవర్నమెంట్కి ఎక్కుతుందో చెప్పండి. మమ్మల్ని ఎందుకు మీరు బాధ పెడతాండ్రు? గత కొన్నాళ్లుగా ప్రభుత్వ భూసేకరణ ప్రయత్నాల్ని ఆటంకపరిచేలా వ్యవహరిస్తున్న ఆ బినామీ గురించి రైతులు ఎమ్మెల్యేకు, ఆర్డీఓకు వివరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంటా తక్షణమే పోలీస్ కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరణించిన రైతు పేరు ఆ కేసులో ఉండడాన్ని ప్రస్తావిస్తూ ఆ రైతు తరపున వకాల్తా ఎలా దాఖలు చేశారో నిగ్గు తేల్చాలని సూచించారు. గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు తప్పుడు దారిలో అడ్డుపడుతున్న వారికి గుణపాఠం చెప్పేలా కఠిన చర్యలుండాలని గంటా అధికారుల్ని ఆదేశించారు.
మొత్తం 520 రైతుల నుంచి గూగుల్ డేటా సెంటర్కు భూములు సమీకరిస్తున్నారు. $6 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ రైతులు దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్నామని చెబుతున్నారు. తమకు చెప్పకుండా భూములు కేటాయించడం దారుణమని అంటున్నారు. సర్వే నెంబర్లు మార్చి మరీ భూములు తీసుకునే కుట్రలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఎవ్వరికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నారు. చెల్లూరు కృష్ణ, ఆనందపురం మండలం, విశాఖపట్నం జిల్లా, తర్లువాడ గ్రామం సర్మది ఎస్సీ కాలనీ. మేము దళిత రైతులం సార్. మా యొక్క మీకు ఎదురుగా కనబడే కొండ ఇందిరాగాంధీ గారి టైంలో ఇచ్చిన కొండ సార్. అదే మా ల్యాండ్లో తర్లువాడ ఎస్సీ కాలనీ రైతులకి ఒక 51 మంది రైతులకి మనిషికి 2 ఎకరాల చొప్పున డీపారం భూములు మాకు డీ పట్టా భూమిని చేసి ఇచ్చారు సార్. అది ఈ డీ పట్టా భూమిని ఇప్పటి వరకు కూడా మేము ఒక జీడి తోటలు, మామిడి తోటలు వేసుకొని మేము దాని మీద జీవనాధారం పొందుతున్నాం సార్. ఈ జీవనాధారం పొందిన భూమిని ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో గూగుల్ కంపెనీ వస్తుందని చెప్పి మాకు ఎవరికి తెలియకుండా, మాకు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా సాయిల్ టెస్టింగ్ మిషన్లను తెచ్చి తర్వాత ఇంత ముందున్న ఎంఆర్ఓ గారు వచ్చి మీకు ల్యాండ్ సరి చేస్తామని చెప్పి లేనిపోయిన హామీలు ఇచ్చి కలబోలు కబుర్లు చెప్పి మాకు ఎవరికి తెలియకుండా ల్యాండ్లు తారుమారు చేసి సర్వే నెంబర్లు తారుమారు చేసి ఆ విధంగా మా యొక్క ల్యాండ్ ని ఇది మన సాయిల్ టెస్టింగ్ చేసి మాకు ఎవరికి తెలియకుండా, ఎస్సీ రైతులకు ఎవరికి తెలియకుండా గ్రామ సభ తీర్మానం పెట్టి మా గ్రామ సచివాలయం తర్లువాడ ఎస్సీ కాలనీ గ్రామ సచివాలయంలో సాయిల్ టెస్టింగ్ అయిన తర్వాత గ్రామ సభ తీర్మానం పెట్టారు సార్. ఈ గ్రామ సభ తీర్మానం మాకు ఎవరికి, ఎస్సీ రైతులకు ఎవరికి తెలియదు సార్. మమ్మల్ని ఎవరిని పిలకుండా వాళ్ళు బీసీ నాయకులే ఈ గ్రామ సభ తీర్మానం చేసి ఒక 2 నెంబర్లు మా ఎస్సీ కాలనీ నుంచి ఉన్నారు సార్. 7వ వార్డు, 8వ వార్డు గ్రామ వార్డు నెంబర్లు ఉన్నారు. వాళ్ళిద్దరిని సంతకాలు పెట్టించమని రిజిస్టర్ పంపించారు సార్. మా వార్డు నెంబర్లు ఏం చేశారంటే మాకు తెలియకనే ఈ తీర్మానం ఎలా చేశారని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టడానికి నిరాకరించారు సార్. మాది ఆనందపురం మండలం తర్లువాడ ఎస్సీ కాలనీ అండి. నా పేరు రేలుప ఐటరాజు. ఇప్పుడు మా తర్లువాడ ఎస్సీ గ్రామంలో జరుగుతున్నది ఏంటంటే మాకు రైతులందరికీ మామూలుగా ఎస్సీ కాలనీలో మీటింగ్ పెట్టారు సార్. ఫస్ట్ అయితే మీటింగ్ పెట్టేటప్పుడు ఏంటంటే రైతులందరినీ మామూలు మీటింగ్ అనేసి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మొత్తం మన లోకల్ మా గ్రామంలో నాయకులు అందరూ వచ్చారండి. ఎంపీటీసీ ఏంటి, సర్పంచ్ ఏంటి, తర్వాత ఎంపీపీ గారు మొత్తం అందరినీ పిలిచారండి. మీటింగ్ మామూలుగా అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అప్పటికి నేనే ఆ రోజు ఆపడానికి ట్రై చేశానండి. ఎందుకంటే సంతకాలు మనం మామూలుగా పెట్టేస్తాను, సంతకాలు దేనికి పెడతాను అనేది మనం ఆలోచించలేదని లాస్ట్లో మీ సంతకాలు పెట్టేటప్పుడు అడిగామండి. అడిగేటప్పుడు ఏమన్నారంటే అంతే గ్రామ సభ అది మీ ఎస్సీ కాలనీలో గ్రామ సభ జరుగుతుందమ్మా, గ్రామ సభ మీరు అందరూ హాజరైనట్లు సంతకాలు పెట్టండి అని అంటే కొంతమంది పెట్టారు, కొంతమంది మేము ఆపడానికి ట్రై చేసామండి. అందరూ పెట్టేసిన తర్వాత ఒకరి వల్ల ఆగదు కదా అని అన్నారండి. ఆ మీటింగ్లో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఏమన్నారంటే అమ్మ మీరు ముందు మేము సర్వే చేయడానికి వచ్చాము, మీకు ఏది కూడా అన్యాయం చేయము, న్యాయమే చేస్తామని చెప్పేసి లోకల్ నాయకులేటి తర్వాత ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మొత్తం అందరూ కలిపి మమ్మల్ని ఒప్పించారండి. ఎలాగంటే ఇది ముందు మీరు సర్వేకి ఒప్పుకుంటే కదమ్మా మీ పట్టాలంటే మాకు పట్టాలు అయితే సరిలేవండి. ఎలాగంటే సర్వే నెంబర్ 74లో 1 అని ఉందనుకోండి, రైతుకి 74లో 1 ఉందంటే ఆ నెంబర్ ఇంకో రైతుకు ఉన్నదండి పేరు. అంటే సరి నెంబర్లు ఎవరికి లేవండి. పట్టా ఒకరిది, భూమి ఒకరిది ఉందన్నమాట, ఒకరి పేరున ఉంది. అది మాకు సరి చేయండి అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ల్యాండ్ పూలింగ్ అయిందండి. గత ఒక 4-5 సంవత్సరాల క్రితం అయిందండి. ల్యాండ్ పూలింగ్ అయ్యేటప్పుడు మనకి ఇది ఎవరు కలెక్టర్ గారు కూడా ఇతను ఉంటారు కదండి, ఇన్ఛార్జ్ మనకి అతను ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చారండి. ఆ రోజు కూడా మా గ్రామస్తులు అందరం కూడా 52 మంది అండి వాటాదారులు, 49 మంది అండి వాటాదారులు అందరూ కూడా ఏం చేసామంటే మాకు ఎవరికి కూడా ల్యాండ్ అయితే మేము ల్యాండ్ పూలింగ్ కూడా ఇవ్వండి. ఆ రోజు కూడా ఇదే మాట చెప్పండి, సర్వే అయితే వద్దని చెప్పామండి. మరోవైపు ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరిస్తున్న భూముల పరిహారాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గంటా శ్రీనివాసరావు రైతులకు తెలిపారు. భూసేకరణ సమయంలో ఉన్న మార్కెట్ ధరను పెంచడం అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదని, రైతుల విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎకరానికి 2.55 లక్షలు పెంచారని వెల్లడించారు. ప్రస్తుతం తర్లువాడలో ఎకరం ప్రభుత్వ మార్కెట్ ధర 17 లక్షలుగా ఉందని, దీనికి 2.5 రెట్ల మొత్తాన్ని పరిహారంగా ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. తాజాగా పెంచిన ధర వల్ల డీ పట్టా రైతులకు ఎకరానికి 6.37 లక్షలు పెరుగుతుందని చెప్పారు. భూములిచ్చిన రైతులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అందులో షాపులు కేటాయిస్తామన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణాల కోసం 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు ఇస్తామన్నారు.